ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుటి మనిషిని చులకనగా అసూయగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు, తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. నీ కన్నీటి విలువ తెలుసుకోగలవారెవరూ ఇక్కడ లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళు నీ కంటతడి పెట్టనివ్వరు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరికి మనసులో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్టు బతకడం మంచిది. నింద నిజమైతే తప్పు దిద్దుకోవాలి, అబద్ధమైతే నవ్వేసి ఊరుకోవాలి. నేను అనే పదంలో స్వార్థం ఉంది, మనం అనే పదములో బంధం ఉంది. ప్రేమించబడటం ఒక అదృష్టమైతే వాళ్ళని దూరం చేసుకోవడం మన దురదృష్టమే. అందుకే నేను అనే పద కాకుండా మనం అనే అక్షరానికి విలువ ఎక్కువ. నోరు లేని ఉండికి నోట్లతో సత్కారం చేస్తాము, నోరారా అడిగే యాచకునికి ఛీ అంటూ చేదిరిస్తాము. మనం అనుకున్న వాళ్ళ మనతో ఎప్పుడు ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచనలు మాత్రమే. నేను ఎవరిని నాతో ఉండమని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నిజంగా నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు నేను చెప్పకపోయినా నాతోనే ఉంటారు కదా. నా గురించి ఎవరు ఏమి అనుకున్నా నేను నవ్వుతూనే ఉంటాను. నాకు నచ్చింది చేస్తా. ఎవరినో మెప్పించేంత టైం కానీ వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేదు. ధనం లేకపోయినా తృప్తి ఉన్నవాడు ఎల్లప్పుడూ ధనికుడే. నీ మంచిని కోరేవాళ్ళు ఎప్పుడూ తిడుతూనే ఉంటారు, నీ చెడును కోరేవారు ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు. బెల్లం తీయగా ఉంటుంది, చెడు చేస్తుంది. సొంటి చేదుగా ఉంటుంది, మంచి చేస్తుంది. తెలుసుకోవటమే కష్టం. పలకరింపులు ధనాన్ని చూసే పుడతాయి, గుణాన్ని చూసి ఉండవు. మన ముందు పొగడటం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం నేటి మనుషుల తీరు. కోపముతో సమాధానం చెప్పకు, సంతోషముతో వాగ్దానం చెయ్యకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. ప్రపంచం మారొచ్చు, నిజం ఎప్పుడు మారదు. బంధాలు మారొచ్చు, ప్రేమ ఎప్పుడు మారదు. మనుషులు మారొచ్చు, మన అనుబంధం మారదు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. తప్పదు మిత్రమా. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలైనా మంచి వైపుకు మళ్ళిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనని కలుషితం చేస్తుంది. ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూసిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు, ఇదే నేటి ప్రపంచం తీరు. ఈ లోకములో నిజాయితీని మించిన వంశ పారంపర్య ఆస్తి మరొకటి లేదు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు.